హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన వేరుగా నాదరి నిలిచావే నా ప్రభు గురిలేని తరుణాన వేరుగా నాదరి నిలిచావు నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా హల్లెలూయా మంచిది దేవుని వాక్యాన్ని విందామండి. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనాల నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని విందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త చూడండి. లూక్ చాప్టర్ 20. చక్కగా చదవండి అన్నారు. దయచేసి అందించండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినా దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరును పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కృప, నీ కనికరం, నీ దయన వంశం. అవును ప్రభువా, ఈ లోకంలో మాకేయో కలుగుతున్నాయని, ఎవరో లోబడుతున్నారని, దురాత్మలు పారిపోతున్నాయి సంతోషించడం కాదు కానీ పరలోకములో మా పేరును నీ జీవగ్రంథంలో రాయబడినయో లేవో, రాయబడితే మేము సంతోషించాలని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభువా, ఇదిగో నాయనా, మా యొక్క పేరును నీ జీవ కవిలో దాచినందుకు నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన రక్షణ వాక్యమును బట్టి స్తోత్రం. నువ్వు ఇచ్చిన ప్రభువా మారు మనసును బట్టి, నీ సన్నిధిని బట్టి, మీరు మాకు ఇచ్చిన ఆరాధన బట్టి స్తోత్రం. ఇదిగో ఈ సమయం ముందు మా ప్రార్థన నీ పాదాలు చెంతగా చేర్చుకొని మీరే మా ద్వారా మహిమను పొందుకున్నాను. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక జన సమూహం తిరిగినప్పుడు తన 12 మంది శిష్యులు కూడా తన పక్కనే ఉన్నారు, కూర్చొని. ఏమండి, ఒక స్థానం. అప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. రోగులు బాగుపడుతున్నారు, దెయ్యాలు పారిపోతున్నాయి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అయ్యో భలే జరుగుతున్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు వెనక్కి తిరిగి అన్నాడు, ఏమయ్యా, పరలోకం నుంచి భూమి మీదకి నేను వచ్చాను. మంచిదే. అయితే భూమి మీద ఉన్న మనుషులు మీరు చూసి నన్ను ఈ అద్భుతాలను సంతోషిస్తున్నారు. అసలే పరలోకంలో ఎలా ఉంటుందో మీకు తెలుసా? అయితే ప్రతి ఒక్కరి పేరు ఆ జీవగ్రంథంలో రాయబడినప్పుడు మనం సంతోషించాలి. అసలు పరలోకంలో మీ పేర్లు రాయబడాలి, అప్పుడు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ప్రశ్నించాడు యేసు ప్రభువారు,
మీరు ఈ ప్రకృతి సంబంధమైన మీకు ఉన్నాయో లేవో, మీకు కలిగిందో లేదో అది తర్వాత మాట. కానీ మీకు ఒకటి ఇవ్వడానికి నేను వచ్చాను. అదేమిటది? పాపం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పరలోకం నుంచి పరలోకానికి మనం ఎప్పుడైనా తీసుకెళ్తాను. మనం వెళ్తామని కొంచెం ముందు వెనక ఉంటుంది మన జీవితాన్ని. కానీ పరలోకంలో మనం ఉంటాం. ఒకనొక రోజు ఎవరు ఉంటారు పరలోకంలో? ఏమంటే అందరూ ఉంటారా? అందరూ ఉంటారండి. ఎవరుంటారు పరలోకంలో అనంటే, పాపులు ఉంటారా? నీతిమంతులు ఉంటారా? పరిశుద్ధులు ఉంటారా? ఏమంటే వారి ఆస్తినంతా పేదవారికి పంచిపెట్టిన వారు ఉంటారా? ఏమంటే ధర్మకార్యాలు నీతి కార్యాలు చేసిన వారు ఉంటారా? ఉండరు. వాళ్ళంతా నీతిమంతులైన పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయబడదంట. మరి ఎవరు పరలోకంలో ఉంటారు? అందుకనే అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు ఒక భక్తుడు మనకి కనిపిస్తారు. ఆయన పేరు కొర్నేలు. ఆయన ఒక శతాధిపతి, సైన్యాధిపతి. ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగము కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎన్నో ధర్మ కార్యాలు, మంచి కార్యాలు చేస్తున్నాడు. చేసినా ఆయన కుటుంబానికి ఏమి లేదంట, రక్షణ లేదు. అసలు విషయం అది ఏమి లేదంట, రక్షణ లేదు. కనుక అయ్యా ఆ వ్యక్తి నీతిగా మంచిగా ధర్మ కార్యాలు చేస్తున్నాడు, కానీ పరలోకం మాత్రం చేరలేడు. కనుక ఒక దైవజనుడిని పంపించి రక్షణ మార్గాన్ని చూపించండి. ఆయన దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత మంచివాడో చూడండి, ప్రేమ కలిగిన వాడు. ఆ వ్యక్తిని జ్ఞాపకాలను తెచ్చుకున్నాడు, తన మంచితనాన్ని జ్ఞాపకాలను తెచ్చుకున్నాడు. ఆయన చేసే ధర్మ కార్యాలు చూశాడు. అన్యుడే. ఏమంటే ఆ విగ్రహాత్మకులు కదా, వాళ్ళ వ్యభిచారులు కదా, వాళ్ళ దొంగలు కదా, వాళ్ళ కోసం మనకెందుకు అనుకునేవాడు కాదండి మన ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటా అందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే అందుకని దానికి రుజువు ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు తన ఆస్తిని పట్టుకొని, ఏమంటే తనకి కలిగిన ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు. తన ఆనందంగా బ్రతకాలి, వ్యాపారం చేసుకోవాలని. కానీ ప్రయోజనం లేదంట. తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, పతనం అయిపోయాడు, పాపిగా మిగిలిపోయాడు. మిగిలిపోయిన వ్యక్తిని అలా చేయాలి. కానీ తన తప్పును తెలుసుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తిరిగి హల్లెలూయా. ఆయన ఒక్క మాట అంటాడండి అక్కడ, అద్భుతమైన మాట. తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను ఏం చేశాను? పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అనగానే తండ్రికి ఎంతో సంతోషం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు తండ్రి అంటాడు, 99 నీతిమంతుల కంటే ఈ పాపి రక్షణ పొంది మారుమనసు పొందుట పరలోకమందు సంతోషము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఎప్పుడు కలిగింది సంతోషం తండ్రికి? ఎప్పుడు కలిగిందంట? తన మారుమనసు పొంది తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడండి ఆయన అడిగినప్పుడు. ఆయన దగ్గర మనం ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు, ప్రాయశ్చిత్తం నొందినప్పుడు ఆయన కనికరించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి. అలాగా వారు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కుమారుణ్ణి తండ్రి హత్తుకున్నట్లుగా అక్కడ గొప్ప విందు జరిగింది.
గొప్ప సంతోషము కలిగింది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి అమ్మా. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడి 10వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోయినట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును. సరిగ్గా చదవాలి అమ్మా. చూడండి యెషయా గ్రంథం 10:18. అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్లు శేషము కొంచెమగును. బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వాడును. తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును. శేషము మరలా తిరుగును. యాకోబు శేషము బలవంతుడైన దేవుని వైపు తిరుగును. అప్పుడు వారిని ఆయన బలపరచును, వారిని దీవించును. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు